హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లెమింగ్ వర్క్ తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో జేబ్రైట్ కంపెనీది ప్లేట్ అనేది తగిలించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఫిష్ ట్యాంక్ ఇది ఉప్పర్ ప్లేట్ అనేది తగిలించడం జరుగుతుంది. పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం బేషన్ అనేది ఫిట్టింగ్ చేసేసి ఉన్నాము. ఈ బేషన్ ఎట్లా ఫిట్ చేసినామో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం జేబ్రైట్ కంపెనీది ప్లేట్ అనేది ఫిక్స్ చేస్తున్నాం. దీని ఎంఆర్పి వచ్చేసి 2650 రూపీస్, 2650 రూపాయలు. ఈ ప్లేట్ ఎట్లా ఫిట్ చేస్తున్నామో పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, దీని లోపల ఈ పార్ట్స్ అన్నీ వచ్చినాయి. ఈ ప్లేటు, ఇవి వచ్చేసి ప్లాస్టిక్ స్క్రూస్, ఇవి ఫ్లష్ కావడానికి. ఇవి స్క్రూస్ వచ్చేసి దీనికి టైట్ చేయడానికి. ఇవి వచ్చేసి లాక్ స్క్రూస్ ఫ్రెండ్స్. ఇవి దీనికైతే అవసరం లేదు ఈ ప్లేట్కి, ఇవి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఇదంతా దీన్ని రిమూవ్ చేసేసినాయి ఫ్రెండ్స్. ఇక దీన్ని మనం లోపల తీసేసి, ఇది కిందికంటే ఇట్లా ఈ విధంగా దీంట్లో ఈ ప్రెస్ చేసి కిందికంటే ఇది ఊడి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇది బాగా ఫిక్స్గా ఉంది. ఫస్ట్ టైం మనం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం స్క్రూ డ్రైవర్ వేసి ఇట్లా కిందికంటే ఊడి వచ్చేస్తుంది. ఇది చూడండి, ఊడి వచ్చేసినాక ఇవి వచ్చేసి దీని లోపల వచ్చేసి ఒక బ్లూ కలర్లో లాక్ ఉంటుంది, అంటే వాల్ మాదిరి ఉంటుంది. అది క్రాస్ ఉంటుంది. దీన్ని స్ట్రైట్ చేసేయాలి. ఇప్పుడు స్ట్రైట్ చేస్తున్నాను. అది స్ట్రైట్ చేస్తే అందులో వాటర్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. ఫిష్ ట్యాంకీలోకి అది స్ట్రైట్ చేయగానే వాటర్ అనేది ఫిల్ అవుతాయి. కన్సిల్ స్టాప్ కాక్ ఆన్ చేస్తున్నాయి. ఇప్పుడు మీరు కనుక కన్సిల్ ఫిష్ ట్యాంక్కి కనుక ఫిట్ చేస్తే ఖచ్చితంగా కన్సిల్ స్టాప్ కాక్ అనేది పెట్టండి. ఇప్పుడు వాటర్ రాగానే మనం వచ్చేసి ఇందులో నుంచి వాటర్ కిందికి అనేది పోతాం. ఇప్పుడు మీకు ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తా ఫ్రెండ్స్ ఎట్లా ఆన్ చేయాలో. మనం వాల్ ఆన్ చేసుకున్నాక వాటర్ పడగానే లోపలికి మనం ఫిట్టింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. ఇందులో వాటర్ ఫ్రెండ్స్, మీకు వాల్ క్లియర్గా కనిపించాలని నేను బయటికి తీసి చూపిస్తున్నా. ఈ వాల్ ఈ విధంగా బ్లూ కలర్లో ఉంటుంది. ఇట్లా అంటే హాఫ్, ఇట్లా ముందుకు చేస్తే ఆన్ ఫ్రెండ్స్. ఈ వాల్ ఇన్లెట్ అయ్యగానే చాలు. ఒకవేళ వీలైతే మీరు చెక్ చేయాలి ఇంకా బెటర్. అంటే వాటర్ ఓవర్ఫ్లో ఏమైనా అవుతుందా, లీకేజ్ ఏమైనా అవుతుందా అని. మాకేం లీకేజ్ కాదని కన్ఫామ్ తెలిసి ఇంకా మేము ఫిక్స్ అనేది చేసుకుంటూ వస్తున్నాం. ముందు ఈ కనిపించే ప్లాస్టిక్ డై ఉన్న స్క్రూలు టైట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి ఈ విధంగా టైట్ చేస్తున్నాను కదా మీ స్క్రూలు. మీరు ఒకవేళ పెద్దది చిన్నది అయితే దీన్ని కట్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. అంటే ఇప్పుడైతే మాకు కొంచెం ఫిష్ ట్యాంక్ లోపలికే ఉంది కాబట్టి మనం కట్ చేయడం లేదు. మేము ఒక ఫిష్ ట్యాంక్ బయటికి ఉంటే ఇది వచ్చేసి మీరు గోడకు తగులుకుంటాయి అనే అవకాశం ఉంటే మీరు దీంట్లోనే కట్ చేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ విధంగా టైట్ అనేది చేసేయాలి. ఇంత ఎక్కువ కూడా టైట్ చేయాల్సిన అవసరం లేదు, కట్ చేసేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే నేను ఉంటుంది కదా అని అట్లే టైట్ చేసేస్తున్నా. మీరు ఇంత ఎక్కువ కూడా టైట్, ఇందులో కొంచెం పోతే చాలు, కొంచెం 1.5 ఇంచ్ పోతే చాలు. ఇవి టైట్ చేసేగానే ఇప్పుడు మనం ప్లేట్ తీసుకొని ఈ కనిపించే హోల్స్లలో స్క్రూలు అనేవి టైట్ చేసేయాలి ఫ్రెండ్స్. ఈ బటన్ ఉంటుంది, ఈ బటన్ ప్రెస్ చేయగానే ఇవి లేస్తాయి ఇట్లా. చూడండి, ఈ బటన్ ప్రెస్ చేయగానే ఆ రెండు ఓపెన్ అవుతాయి. ఇవి తీసుకొని ఈ డై పుల్లల్లో, ఈ ప్లాస్టిక్ డైలో, అంటే నేనే వీడియో తీస్తున్నా, నేనే ఫిట్టింగ్ చేస్తున్నా, అందుకు కొంచెం వీడియో అనేది సరిగ్గా రావడం లేదు. ఇవి ఇందులో ఇట్లా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. మీకు కనిపించే వైట్ కలర్ ప్లాస్టిక్ డై పుల్లలు బయటికి రావాలి. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్లోకి కరెక్ట్గా స్క్రూ అనేది టైట్ చేయాలి. స్క్రూ ఇది తీసుకొని స్క్రూ అనేది టైట్ చేయాలి. ఈ విధంగా రైట్ సైడ్ ఒక స్క్రూ, లెఫ్ట్ సైడ్ ఒక స్క్రూ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా స్టార్ స్క్రూ డ్రైవర్ తీసుకొని టైట్ చేసేయాలి, ఫుల్గా టైట్ చేసేయాలి. ఇది టైట్ చేసేసినాక మనము స్క్రూ ఫుల్గా టైట్ చేయకపోయినాక ఇవి ఓన్లీ ప్రెస్ చేసేదే ఫ్రెండ్స్. ఈ బటన్ కనిపిస్తున్నాయి కదా, ఈ రెండు బటన్స్ కూడా ఓన్లీ ప్రెస్ చేసేదే. చూపిస్తాను చూడండి. టైట్ అయిపోయినాక ఈ బటన్స్ ఇట్లా
ఫుల్గా టైట్ అయిపోయింది. బటన్స్ ఇట్లా ప్రెస్ చేసేదే అంతే. ఇక నేను నీళ్ళు వదిలేసి అవి కూడా చెక్ చేసి చూపిస్తాను చూడండి. నీళ్ళు ఈ కింద బటన్ ప్రెస్ చేయగానే ఇట్లా లేస్తుంది. మళ్ళీ మనం ప్రెస్సింగ్ అనేది చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి మనం నీళ్ళు అనేది వదలడం జరిగింది ఫ్రెండ్స్. ఎటువంటి గ్యాప్ లేకుండా నీట్గా కూర్చోవాలి ప్లేట్ అనేది. ఇంకో విషయం, లెవెల్ ఖచ్చితంగా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అనేది వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్లష్ చేసి చూపిస్తాను చూడండి. దీనిపైన కంపెనీ పేరు మెన్షన్ చేసి ఉంది. ఇది ఫ్లష్ చేయగానే వాటర్ అనేది చాలా ఎక్కువగా వస్తాయి ఫ్రెండ్స్. ఇంకోసారి కూడా ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి. ఫిష్ ట్యాంక్కి ప్లేట్ అనేది ఫిట్టింగ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మీరు కన్సిల్ స్టాప్ కాక్ వేయండి. అంటే మీరు వర్క్ అన్న చేసేదైతే కన్సిల్ స్టాప్ కాక్ వేయండి. ఒకవేళ పొరపాటున లీకేజ్ అయితే ఈ విధంగా ఆఫ్ చేసుకుంటారు ఇంటి ఓనర్ వాళ్ళు ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.